600 కోట్ల విలువైన 845.6 ఎకరాల దారాదత్తం సాక్షి హైలైట్ చేసింది. పార్థసారథి భార్య కమలాలక్ష్మి, డ్రైవర్ కొలుసు ప్రసాద్ పేరిట నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్, ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 5 లక్షల చొప్పున 45.6 ఎకరాల విక్రయం, ఏటా 15,000 లీజు కింద 800 ఎకరాలు 25 ఏళ్ల కేటాయింపు. ఆగిరిపల్లి చుట్టుపక్కల బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి ధర 60 నుంచి 70 లక్షలు. నిన్న జనసేన ఎంపీ బాలశౌరి సంస్థకు 115 ఎకరాల దారాదత్తం. లూలుకు నామమాత్రపు ధరకు విశాఖ, విజయవాడల్లో సంతర్పణ. అంతకుముందు ఊరు పేరు లేని వర్షాకు 3,000 కోట్ల విలువైన 60 ఎకరాలు అడ్డగోలు భూ కేటాయింపులపై ప్రజా సంఘాల ఆగ్రహం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఆ ప్రజా సంఘాలు ఎవరో పాపం వాళ్ళు ఏదో స్టేట్మెంట్లు ఇస్తుంటారు కానీ వాళ్ళు ఎవడో పట్టించుకోడు. రెండవది, ఇదివరకు ఇదే జగన్ టైంలో అయ్యి ఉంటే కనుక పుంకాను కథనాలు రాసేవాళ్ళు ఈనాడు జ్యోతి. ఇప్పుడు ఇది కామన్ అంటారు. ఇంకోటి ఏంటంటే, ఆ నాయకుడికి సంబంధించిన భార్యో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులో ఉన్నంత మాత్రాన వ్యాపారం చేయకూడదని ఏం లేదు. జగన్కి సంబంధించిన సంస్థల్లోనూ పెట్టుబడులు వాళ్ళ భార్య వీళ్ళందరినీ కదా చూసుకునేటటువంటిది. అట్లాగే జగన్ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయే కదా, మరి అప్పుడు భూములు కేటాయించుకోలేదా? కాబట్టి అది వ్యాపారం చేస్తారా లేదా అన్నది ముఖ్యం. వ్యాపారం చేస్తే వీళ్ళ బంధువు కాబట్టి అనర్హత కాకూడదు. ఇందులో దోపిడీ అంటారా, తక్కువకి తీసుకోవడం అన్నటువంటిది ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే తక్కువకి ఇవ్వడం జరుగుతూనే ఉంది కదా. కాకపోతే అక్కడ చెయ్యకుండా డబ్బులు అమ్మేసుకుంటే తప్పు. అది అంటే భూమి ఇచ్చాక ఆ భూమిలో ఏ పరిశ్రమ పెట్టకుండా ఏ వ్యాపారము చేయకుండా అమ్మేసుకుంటే తప్పు. ఇందులో నాకు తప్పు అయితే కనిపించట్లేదు. అంటే ప్రాజెక్ట్ కనుక అవ్వకపోతే ఖచ్చితంగా తప్పు పట్టాలి, అందులో డౌటే లేదు. లేకపోతే బడాబాబు